సరే ఆడియో కూడా వినిపించండి అంబటి రాంబాబు గారిది ఏ విధంగా మాట్లాడుతున్నారు గుంటూరు పట్టాభిపురం సే వెంకటేశ్వర్లు గారు. పచ్చమూక కంటే కూడా ప్రమాదకరంగా కనిపిస్తున్నారు వాళ్ళైతే. మరి అది ఏంటో ఆ స్థాయి, అక్కడ గొడవలు ఏంటో, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరేంటో. సార్ మీరు చెప్పండి పాషా గారు, ఈ టీడీపీ కూటమి ఒక పిలుపునిచ్చింది కదా, ఈరోజు సంక్రాంతి దీపావళి పండుగ కలబోతు చేసుకోవాలి, వాకెళ్లను రంగవల్లుతో దిద్దుకోవాలి, టపాకాయలు కాల్చాలి, జగన్ పాలన పోయి ఏడాది అయిన సందర్భంగానే అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, సక్సెస్ అయింది అది? దేనికి సార్, దేనికి టపాసులు పేల్చాలి, దేనికి పండగలు చేసుకోవాలి, ప్రజలకి చేసినటువంటి మోసానిక అని చెప్పేసి నేను కూడా ప్రశ్నిస్తున్నాను. ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది సార్, ఆ మిస్టేక్ రిపీటెడ్ మోర్ దెన్ మంత్స్ ఈజ్ ఎ డెసిజన్. మళ్ళీ చేద్దాం అనుకుంటే డెసిజన్ తీసుకుంటాము, మిస్టేక్ జరగవచ్చు. ఆ మిస్టేక్ రిపీటెడ్ మోర్ దెన్ ట్వైస్ ఈజ్ ఎ హ్యాబిట్. ఆ మిస్టేక్ రిపీటెడ్ మోర్ దెన్ థ్రైస్ ఈజ్ ఏ ఏమంటారు మనకి క్యారెక్టర్. అంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయనకి మిస్టేక్స్ చేయడం అన్నది ఇది క్యారెక్టర్లో ఉంది, అది మారదు. హ్యాబిట్ అయితే మార్చుకోవచ్చు, క్యారెక్టర్ ఏం మారుస్తాం అంతే కష్టం. ఎందుకంటే చాలాసార్లు చూసినాం ఆయన ఇచ్చేటటువంటి హామీలు ఎప్పటి నుంచో ఇస్తుండు, 95 నుంచి. ఇవాళ కొత్త ఏం కాదు, హామీలు ఇవ్వడం, మోసం చేయడం. కాకపోతే కొత్త విషయం ఏంటంటే ఈ రోజు నాకు కూడా తెలిసిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి బలం నిజంగా సర్ప్రైజ్ సార్. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు సంకలు గుద్దుకున్నారు, ఏమని అయిపోయింది వైసీపీ పార్టీ, జగన్ పరిస్థితి అయిపోయింది. బయటకు వచ్చి ప్రజలకు కూడా చెప్పారు, ప్రెస్ మీట్లు పెట్టారు టీడీపీ ఆఫీసులలో కూర్చొని. ఈరోజు వాళ్ళకు కూడా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి బలము, నాకు కూడా తెలిసింది. ఎందుకు తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసినటువంటి ఈ ధర్నా అనండి, లేదా వైసీపీ చేసినటువంటి ధర్నా అనండి, ఇది స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్నటువంటి ధర్నా. ఇది కార్యకర్తలు వైసీపీ పార్టీలు కాదు, స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చారు. ఒక్కొక్క చోట సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతటా కూడా ప్రజలు బయటికి వచ్చి ఈరోజు ధర్నా చేస్తుంటే నిజంగా ప్రజలు ఎంత కోపం మీద ఉన్నారో ఈ కూటమి మీద మనకి క్లారిటీ కనిపిస్తుంది. ఫ్యూచర్, ఇప్పుడు నేను ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను, దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి మనం. ఏంటంటే జగన్మోహన్ ఇప్పుడు ఈ రోజు ఈ ధర్నా జరిగింది కదా, ఇమ్మీడియట్గా టీడీపీ లేదా కూటమి 1 లేదా 2 హామీలని పూర్తి చేస్తున్నాం అంటారు. అవును, పూర్తి చేయబోతారు, చేసి అటెంప్ట్ చేస్తారు. సగం ఏదో అందులో కొంచెం ఏదో ఇస్తారు. అవును, దీనికి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ మాత్రమైనా వస్తే ఎందుకు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ చేసిన ధర్నా దమ్ముకే ఇస్తారు, 1 2. అది ఫ్యూచర్. ఇది మీరు కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సార్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ కంక్లూడ్ చేస్తాను. నేను పచ్చ మీడియా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక నిమిషం మాక్సిమం. పచ్చ మీడియాలో వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా, నేను మూర్తి గారు అని ఉన్నారు టీవీ5లో, మీకు కూడా తెలిసి గురించి ఎందుకులేండి సార్, ఆడియో వినిపిస్తా, నేను వీడియో వినిపించాను. నేను చాలా గౌరవిస్తాను, నిజంగానే గౌరవిస్తాను, ఏదో చెప్పాలని కాదు, ఎందుకంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి. మీ వీడియోల తర్వాత నేను చూసేది ఆయన వీడియోలే. ఇది కూడా చెప్తున్నా. తెనాలిలో 2 దళితులు ఒక మైనారిటీని కొడితే రోడ్డు మీద కూర్చోబెట్టి దారుణంగా కొట్టారని చెప్పేసి ప్రశ్నిస్తే దానికి ఎక్కడో ముంబైలో జైత్వానికి కనెక్షన్ పెట్టాడు మా మూర్తి గారు. ఎందుకండి వాళ్ళ గురించి నాకు అర్థం కావట్లేదు. ఎంత అసలు ఏం బేసిక్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏ కాన్సెప్ట్ దొరకకపోతే, సబ్జెక్ట్ దొరకకపోతే ఇంత దారుణంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కానీ మనం ప్రాబ్లం ఏమన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఆ పిల్లలు చేసిన తప్పును వెనకేసుకు రావట్లేదు. ఇది చాలా మంచి విషయం, జగన్మోహన్ రెడ్డి చెప్పారు, చాలా మంచి విషయం. తప్పును వెనకేసుకు రావట్లేదు, పద్ధతి తప్పు. పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళకూడదు. సార్ ఇదే విషయం పోలీసులను చూసుకొని ప్రతిదీ మనం నేర్చుకోవాలంటారు. పోలీసులు చూసి నేను ఈ విషయం నేర్చుకోనా, నేను కూడా అదే పని చేయనా, తప్పు చేసిన పట్టుకుని నేను కూడా కొట్టినా, మరి చట్టాన్ని అందరూ చేతుల్లో తీసుకున్నట్టు ఈ విషయం మూర్తి గారు కూడా గమనించాలి. దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా గమనించాలి. చేతులు జోడించి మిమ్మల్ని వాళ్ళని జైలు లోపల ఎక్కడ కొట్టినారు అనుకోండి, వాళ్ళు స్టేషన్ లోపల కొట్టారు, బయట ప్రపంచానికి కనపడదు. పోలీస్ స్టేషన్ చిన్న పిల్లల్ని మీరు తీసుకొచ్చారు, జత్వాలని కొట్టారంటున్నారు, ఎక్కడ పబ్లిక్ లో కొట్టారు, అదే అర్థం కావట్లేదు. దాన్ని ఎట్లా ముడిపెట్టిండో పెద్ద నాకు అర్థం కావట్లేదు. రైట్